మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ సిద్ధాంతకర్త కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి శేష జీవితం కూడా పూర్తిగా తెలంగాణ సాధించడం, తెలంగాణ హక్కులను కాపాడి తెలంగాణ ప్రజలను మరి తెలంగాణ సాధించి తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకు అందించడమే వారి ధ్యేయం ఉండే. మరి వారి జీవితం 1936 ఆగస్టు 6న జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఉద్యమం నుంచే అంటే వారి విద్యార్థి దశ నుంచి కూడా తెలంగాణ సాధించి తెలంగాణలోని ప్రజలకు న్యాయం చేయడమే వారి యొక్క నిర్దిష్ట లక్ష్యం. మరి వారి ఉద్యమ దశ నుంచి కూడా ఆ రోజు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని చెప్పి ఆంధ్ర నాయకులను తరిమికొట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి 1969 తొలిదశ ఉద్యమంలో కూడా వారి యొక్క జీవితం తెలంగాణ కోసం త్యాగం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మలిదశ ఉద్యమంలో 1995లో వారి యొక్క పోరాటం తెలంగాణ సాధించులో అని చెప్పి గొప్ప లక్ష్యంతో ఆనాడు తయారు క్రమంలో మరి కేసీఆర్ గారిని గుర్తించి మరి యొక్క పోరాటం మరి తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారితో అయితని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారిని మరి తెలంగాణ పునాది అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి తెలంగాణ సాధించాలంటే కేసీఆర్ గారితోనే సాధ్యమైందని చెప్పి ఆనాడు వారు గుర్తించదండి. మరి ఆనాడు వారు ఉద్యమం చేసిన రీతి మరి చిన్న చిన్న మీటింగ్లకు సైతం అంటే 20 మంది నుంచి 20 లక్షల జనాభాలో కూడా ప్రసరించిన నేత మన తెలంగాణ ఉద్యమకారులు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి వివాహం కూడా చేసుకోకుండా తెలంగాణ సాధన లక్ష్యంగా తెలంగాణ శాంతియుతంగా రావాలి, తెలంగాణ సాధించాలని చెప్పి కోరిక ఉండేది. కానీ వారు మరి క్యాన్సర్ వ్యాధిని వారు 2011లోనే మరణించడం జరిగింది. కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో డిసెంబర్ 9, 2009 రోజు చాలా సంతోషం వ్యక్తం చేసి మరి తెలంగాణ వచ్చిన రోజు నా జీవితం ధన్యమైందని చెప్పి వారు ఆనాడే చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ డిసెంబర్ 23 నాడు తెలంగాణను మరి శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కలిసిన క్రమంలో మరి ఉద్యమాన్ని ఎక్కడ కూడా నీరు గార్చకుండా ఉద్యమే జీవితం, నాకు తెలంగాణ రావడమే లక్ష్యం అని చెప్పి ఆనాడు వారి యొక్క ప్రాణం తుదేశ పోయేదాశ కూడా తెలంగాణ నిండా వారి యొక్క గుండెల నిండా ఉన్న ప్రాంతం. మరి వాళ్ళ శేషీతం మరి వారు చనిపోయిన తర్వాత మరి తెలంగాణ రావడం, ఆ తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణను మరి కేసీఆర్ గారు వారి హక్కులను సాధించి ఇలా తెలంగాణ సంపన్ను అంతా కూడా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. మరి వారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇలాంటి మహనీయులను ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి, వారి ఆశయాలను మనం అలవర్చుకొని మున్ముందు తెలంగాణ సాధన అంటే తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉండి వారి యొక్క ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి ఈ రోజు పట్టణ శాఖలో మరి ఆధ్వర్యం చేసాం. చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాం. మహనీయులు తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు బాల్య దశలోనే పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణదనే మన కాళోజీ నారాయణరావు గారు రాసిన సిద్ధాంతాన్ని నమ్మి ఆనాడు విద్యార్థి దశలోనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం నుంచి మరి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు మరి కేసీఆర్ గారు వెంటుండి మరి పెళ్లి చేసుకుంటే ఎక్కడ నేను ఈ కుటుంబానికి అంకితమైతానే ఒక బలమైన కాంక్షతోని ఆనాడు స్వరాష్ట్రం కోసం మరి ఒక ప్రొఫెసర్ గా ఉండి టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాడు కేసీఆర్ గారి వెన్నుండి ఆయనను ముందుకు నడిపి మరి స్వరాష్ట్రం కోసం మరి ఒక సిద్ధాంతకర్తగా పార్టీకి వెన్నుదన్నుగా ఉండి మరి ఆయన ఎంతో మంది ఉద్యమకారులను ఒక రక్త బొట్టు కూడా చిందించకుండా మరి ఉద్యమాన్ని నడిపే దశలో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మా నాయకుల ఆధ్వర్యంలో ఆ మహనీయునికి చిత్రపటానికి పూలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుని చూపిన బాటలో మరి రాజకీయ పార్టీలు నడవాలని, ఏదైతే ప్రజాస్వామ్య కాంక్షలో మరి ఏ సమస్యనైనా
శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన ద్వారా మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించినామో ఈ రోజులలో కూడా మరి ఈ పాలక వర్గాలు చేస్తున్న అన్యాయం మీద మన ప్రజలకు ఇచ్చిన హామీల మీద శాంతియుత పోరాటాలు చేయడానికి ఆయన చూపిన మార్గం మనకు స్ఫూర్తి. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆయన మార్గదర్శనంలో మరి ఈ యొక్క మానిని బాటలో నడవడానికి అందరం కూడా ముందుండాలని మరి తెలుపుతూ మరి ఈ యొక్క మహనీయుని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేయడానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు చేస్తూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి ముఖ్య అతిథులుగా మా రామతీర్థం రాజు మాధవి గారు, అలాగే విజయ్ గారు, మరి నాతోటి కౌన్సిలర్లు అందరూ ఈరోజు ఈ యొక్క జయంతిలో పాల్గొని ఆ మహానీయుని యొక్క జయంతి మరి ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకొని మరి ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాము. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సాధన పోరాటంలో మరి 1979 నుంచి మొదలుకుంటే మరి 2011 వరకు మరి విద్యార్థి దశ నుండే తను ఎంతో పోరాటం చేసి విద్యార్థి దశలో మరి విద్యార్థులను మమేకం చేసుకుని ముందుకు సాగినటువంటి క్రమంలో మరి ఆయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధన కోసమై పోరాటం ఎప్పుడైతే గలమెత్తుకోడో మరి కేసీఆర్ గారు ఆకర్షితులై మరి కేసీఆర్ గారిని మరి వెంట వేసుకుని మన తెలంగాణ సాధించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి అతని యొక్క జయంతిని గాని వర్ధంతిని గాని మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి చాలా అధికారికంగా గౌరవంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ అయితే మరి ఇప్పటి వరకు జయంతులు గాని వర్ధంతులు గాని తెలంగాణ సాధన పోరాటంలో అమరులైనటువంటి ఎవరిని కూడా గుర్తించకుండా మరి వారిని కించపరిచే విధంగా మరి ఈరోజు చేస్తున్నారు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించి తన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాతోటి మిత్రులందరికీ తెలంగాణ అభినందనలు.